ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకి అయితే చేరుతుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతానికైతే చేరుకుంటాము. అక్కడి నుంచి కాలినడక లేదా మనం వాహనాల్లో అయితే మన సప్తగిరుల పైకి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటాము. అయితే కొండ క్రింద ఉన్న ఈ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందామండి. అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరులాగా ఉంది. మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఇలా ఏ భాషలోనైనా ఈ అలిపిరి అనే పదం అయితే లేదు. అయితే ఈ అలిపిరి అనే పదం ఎలా పుట్టింది, దీని వెనుక అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అని చెప్పేసి మనము ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. పూర్వం 500 సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు. మరి అలిపిరి అన్న పదం ఎలా వచ్చింది అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది 1656, 1668 ప్రాంతం ఢిల్లీలో మొఘలు చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి, తల్లికోట మొదలైన యుద్ధాల తర్వాత విజయనగర రాజ్యంలో ప్రాబల్యం అయితే చాలా తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్నైతే ఆక్రమించాడు. ఆ సమయంలో అప్పుడు హిందువులను, హిందూ సానుభూతి పరులను, సాధు సంతులను చాలా దారుణంగా హింసించేవారు. అంటే ఇది శ్రీకృష్ణ దేవరాయల అనంతరం అయితే జరిగిండేదండి. ఈ నిజాం నవాబు ఢిల్లీ సుల్తానుకి కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ హిందువులపై నిర్దాక్షిణ్యంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు. 17వ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్హానా మేరకు సుల్తాన్ అబ్దుల్లా, కుతుబ్ షా, వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత గరుడు కట్టిన మహమ్మదీన్ నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి మన దేవాలయాలను అయితే ధ్వంసం చేశారు. ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి అయితే చేరుకుంది. అప్పుడు మన తిరుపతి చాలా చిన్న గ్రామం. ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పుకుంటున్న తీర్థమే అప్పుడు నరసింహ తీర్థమైంది. అప్పుడు తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది. దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికి దీన్ని నరసింహ తీర్థం రోడ్డు అనేసి అంటారండి. అంటే ఇప్పుడు మంచినీళ్ళ కుంట ఉంది కదండి, దాన్ని నరసింహ తీర్థ రోడ్డు అనేసి అప్పట్లో పిలిచేవారంటండి. ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు అయితే 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతుడమైన దేవుడు అని, తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు, మన భవిష్యత్తులో కూడా ఉండబోదు అనే వైభవం, విశ్వాసం మన భారతదేశంలో నలు దిశలా పాకి ఉండడమేనండి. ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పకలించి కొండపై నుంచి తొలగిస్తే హిందువుల దేవుడు బలహీన పడతాడని, తద్వారా ప్రజలందరూ అల్లాయే గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని చెప్పేసి వాళ్ళ పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే చేశారండి అప్పట్లో అయితే. రెండోది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేని వజ్రాలు, వైడూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులు, అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా అయితే నింపుకుందామనిసండి. శ్రీకృష్ణదేవరాయలు మన తిరుమల గుడిని ఎంతగా ఆయన అభివృద్ధి పరిచారో మనకందరికీ తెలిసిండేదనండి. ఆయన ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆయన చాలా బంగారం అయితే స్వామివారికి అందించారండి. అయితే అప్పట్లో తిరుపతి గ్రామస్తులు అంటే ఆలీ అంటే వాళ్ళు నిజాం వాళ్ళు మన తిరుపతి పైన దండెత్తినప్పుడైతే అప్పుడు తిరుపతి గ్రామస్తులు ఆలీని సమీపించి, నీకు కావాల్సింది బంగారమే కదా, మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దాంతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పేసి తిరుపతి గ్రామ ప్రజలందరూ ఆ ఆలీ అనే ఆయనకైతే విన్నవించుకున్నారండి. దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకొని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు
ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో అయితే ముందుకు కదిలాడండి. సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకైతే కదిలాడు. అంతే, హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని 2 కళ్ళు పోయాయి. దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు. అప్పుడు శ్రీ స్వామివారు అమృతవాణి వాడికైతే వినపడిందండి. దైవం పైననే దాడికి సిద్ధపడతావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆ ఆలీనైతే స్వామివారు అమృతవాణితో బిగ్గరగా అరిచాడండి. అప్పుడు ఆలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని చెప్పేసి వేడుకున్నాడండి. అప్పుడు దయార్థ చిత్తుడైన స్వామివారు నీవు వెనుతిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని చెప్పేసి ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో అంటే ఒట్టి హస్తాలతో వెనుతిరిగాడు ఆలీ. ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం, ఫిరే అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు ఎక్కడ ఓటమెరగని పరమ దుర్మార్గుడైన ఆ ఆలీ తిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిర్హే అని చెప్పుకునేవారు. కొన్ని సంస్థానాలకు సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్ళలేక వెనుదిరుగాడు. ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారండి. అప్పట్లో ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు ఆలీ ఫిరే అనే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆ ఆలీఫిరే అనే పదం ఆలీఫిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అది క్రమక్రమంగా అలిపిరిగా అయితే స్థిరపడిందండి. ఇది మనం ఎప్పుడు అలిపిరిగా అయితే పిలుచుకునే ప్రదర్శనగా యథార్థమైన చరిత్రగా అయితే మనకైతే చెప్పుకుంటున్నామండి. అప్పుడు తురుష్కులు చేసిన దురాగతాలు మరియు పైన పేర్కొన్న ఘటనల గురించి వెంకటాచల విహార శతకం అని కవి రాయడం అయితే జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారు నటించిన వెంకటేశ్వర కళ్యాణంలో సినిమాలు అయితే కొంతమేర చూపించారండి. ఈ వెంకటాచల విహార శతకంలో ముఖ్యంగా 6, 9, 90, 98 పద్యాలలో కవి తురుష్కులు చేస్తున్న పాపాలు దౌర్జన్యాలకు విపరీతంగా కోపం తెచ్చుకొని శ్రీ స్వామివారిని తీవ్రంగా ప్రశ్నించాడు. మీ గోవిందరాజు బొజ్జ నిండా తిని హాయిగా పడుకున్నాడు, ఇన్న రాజకాతలు జరుగుతున్నా లేవడా అనేసి. ఆ రోజుల్లో సుల్తానులు సైతం ఆలయంలోకి వెళ్ళి విగ్రహాలను నాశనం చేసేవాళ్ళు. జిగురుల పాల కోసం అనేక వంకతో దేవాలయంలో ఉండే రావి చెట్లు నరికేవాళ్ళు. గుడి పూజారులు నుదుట పెట్టుకునే నామాలను బలవంతంగా తుడిపించేవాళ్ళు. ఇలా చాలా అరాచకాలైతే చేసేవాళ్ళండి. ఇలా అరాచకాలు చేసే అల్లరి మూకలను అడ్డగించి గెలవడం ఓ వెంకటేశ నీకేనా శక్యమైన అని చెప్పేసి కూడా అప్పుడు రాసిన వాటిల్లో అయితే ఉందండి. కొండపైన నువ్వు, కొండ దిగున మీ అన్న గోవిందర స్వామి లేవకుండా నిద్రపోతున్నారా అని చెప్పేసి ఆరోపిస్తాడండి ఆ కవి అయితేనా. ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుగుదిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి అయితే ఏర్పడిందండి. మనకి ఒక ఆలీనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం గురించి, 7 కొండల గురించి లేదా స్వామివారిని గురించి కానీ తప్పుగా మాట్లాడిన వారు, తప్పుడు ఆలోచనలు చేసిన వారు ఎందరో కాలగర్భంలో అయితే కలిసిపోయారండి. ఆ ముస్లింలు అయితే అన్ని చోట్ల అయితే దాడులు చేసి మన దేవాలయాలని అన్నిటిని ధ్వంసం చేశారండి. మన విగ్రహాలను, రాముడి సైతం విగ్రహాలని, అన్ని విగ్రహాలను కూడా చాలా వరకు ధ్వంసం చేసి వాటికి తల అట్లా లేకుండా కూడా మొండం లేకుండా చేశారండి. మనం చూస్తూనే ఉంటాం కదండి. చంద్రగిరి కోటలో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయండి. అలాంటివి మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి. కానీ మన తిరుమలలో శ్రీవారి చెంతకు వచ్చేసరికి ఎంత మహిమ కదండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి తిరుమలపైకి రానీకుండా వరాహ రూపంలో వచ్చి ఆ మహమ్మదీయులను అయితే అడ్డుకున్నాడండి. అన్ని కాలాలకి, అన్ని సంఘటనలకి ఆ సాక్షిభూతుడుగా సర్వస్థుడుగా ఆ శ్రీవారి చిరునవ్వులు చిందిస్తూ మన కళ్ళ ముందరే ఉన్నారండి. అదేనండి ఆయన వైభవము. ఇదేనండి మనకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే వచ్చిన వాళ్ళని అయితే వెనక్కి పంపాడండి శ్రీవారైతే.
అప్పుడు వెనక్కి పంపడంలో వచ్చిండే పేరేనండి అలిపిరి అని చెప్పేసి. ఆయనే మన హిందూ వైభవానికి అయితే ప్రత్యక్ష సాక్షి అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలిపిరి అనే పదం ఎలా వచ్చింది అని చెప్పేసి తెలుసుకున్నాం కదండి. ఇంతసేపు నా వీడియో వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలండి. మరొక ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. నా వీడియోస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. ఓం నమో వెంకటేశాయ.